హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ప్యాషన్ కార్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇక్కడ మనం వచ్చేసి ఇంతకుముందు వీడియోస్లో మనము 2 లక్షల బడ్జెట్ నుంచి 5 లక్షల బడ్జెట్, 5 లక్షల నుంచి 10 లక్షల బడ్జెట్, అండ్ ఇప్పుడు పెద్ద వెహికల్స్ ఎస్యూవీ ఎంయూవీ వెహికల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ప్రజెంట్ మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసి ఇన్నోవా టూరింగ్ స్పోర్ట్ అండి. 2019 మోడల్ ఆటోమేటిక్ వెహికల్. 37,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. సింగిల్ ఓనర్ వెహికల్, చాలా బాగుంది వెహికల్. అండ్ వెహికల్ నీట్ గుడ్ కండిషన్లో ఉంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉందండి. ఇది చాలా తక్కువ తిరిగింది, 37,000 మాత్రమే తిరిగింది. అండ్ వెహికల్ అయితే సర్టిఫైడ్ వెహికల్, చాలా బాగుంది. అలాయ్ వీల్స్ అండ్ అవన్నీ కూడా చాలా బాగుంది వెహికల్. ఇట్లాంటి 7 సీటర్ వెహికల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి 37,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. దీని ప్రైస్ కోడింగ్ వచ్చేసి 25,50,000 చెప్తున్నారు. ప్రైస్ నెగోషియేషన్ ఉంటుంది, కస్టమర్తో మాట్లాడుకోవచ్చు మనము. అండ్ అలాగే 4 సీటర్ 5 సీటర్ వెహికల్స్ కాకుండా 7 సీటర్ 8 సీటర్ వెహికల్స్ కూడా ఉన్నాయి. సో అందులో భాగంగా మనము ఇన్నోవా క్రిస్టా చూస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇంకో వెహికల్ ఉందండి, ఫోర్డ్ ఎండీవర్ సివి వెహికల్. 4 వీల్ డ్రైవ్ ఉంది, ఆటోమేటిక్ వెహికల్, టైటానియము, టాప్ ఎండ్ మోడల్. అండ్ 2.2 లీటర్ ఇంజిన్. ఇది వెహికల్కి సన్ రూఫ్ కూడా ఉంది. అండ్ వెహికల్ అయితే మీకు తెలుసు ఎంత ఫ్రేమింగ్, బాడీ ఫ్రేమింగ్ అనేది ఎంత గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుందో ఫోర్డ్లో. వెహికల్ అయితే నీట్ గుడ్ కండిషన్లో ఉంది, చాలా బాగుంది. 4 కూడా అలాయ్ వీల్స్. అండ్ మీకు మొత్తం లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి 2020 మోడల్ అండి. వెహికల్ కూడా 45,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. వెహికల్ నీట్ గుడ్ కండిషన్లో ఉంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 35 lakh కోట్ చేస్తున్నారు. ప్రైస్ నెగోషియేషన్ ఉంది. ప్రైస్ నెగోషియేషన్లో మేము బాగా హెల్ప్ చేస్తాము, ఎలాంటి ఇష్యూ ఉండదు. డైరెక్ట్ కస్టమర్తోనే మాట్లాడించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి పెద్ద వెహికల్ ఉంది, 5 సీటర్ టాటా హ్యారియర్ అండి. 2020 మోడల్, 21 రిజిస్ట్రేషను, 56,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. ఇది కూడా టాప్ ఎండ్ మోడల్, డార్క్ ఎడిషన్. మనకి షోరూంలో ఈ వెహికల్ వచ్చేసి 31 lakhs ఉందండి. ఇక్కడ మన 20 మోడల్ కాబట్టి 22 lakhs కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. సో ఇంకా నెగోషియేషన్ చేస్తే తగ్గించవచ్చు. సో ఫైనల్గా మనకి 20 lakhs వరకు దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టాటా టాప్ ఎండ్ మోడల్ హ్యారియర్, టాటా హ్యారియర్లో XZE ఆటోమేటిక్ డీజిల్ డార్క్ ఎడిషన్ వేరియంట్. సో మైలేజ్ కూడా మనకి 15-16 దాకా మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీనిలో చాలా బాగుంటుంది వెహికల్, 2 లీటర్ ఇంజన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 7 సీటర్ వెహికల్ స్కార్పియో. చాలామంది అడుగుతూ ఉంటారు, వైట్ కలర్లో నీట్ గుడ్ కండిషన్లో ఉంది. స్కార్పియో క్లాసిక్ S11 మైక్రో హైబ్రిడ్, చాలా బాగుంది. 7 సీటర్ వెహికల్, S11 టాప్ ఎండ్ మోడల్. ఇది వచ్చేసి 71,000 తిరిగింది. షోరూమ్ ట్రాక్ ఉంది, సింగిల్ ఓనర్ వెహికల్. ఇంటీరియర్ పరంగా చూసినట్టయితే కూడా వెహికల్ మీరు ఒకసారి ఇంటీరియర్ చూడొచ్చు. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి వెహికల్కి. వెనకాల కూడా మిడ్ సీటింగ్ కూడా ఏసీ ఉంది. అండ్ బ్యాక్ సీట్ కూడా చాలా బాగుంది, నీట్గా ఉంది. ఒకవేళ స్కార్పియో వెహికల్స్ ఎవరైనా కావాలనుకుంటే 7 సీటర్ వెహికల్స్ అప్రోచ్ అవ్వచ్చు. ఈ వెహికల్ అవైలబుల్ ఉంది మన దగ్గర. బ్యాక్ సైడ్ చూసినా కూడా చాలా బాగుంది. ఒకవేళ సీటింగ్ కనుక బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఈ విధంగా మనం సెటప్ చేసుకోవచ్చు. దీనిలో ఒకవేళ లగేజ్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ సీట్స్ అనేవి ఫోల్డింగ్ అవుతాయి కాబట్టి మనం ఫోల్డింగ్ కూడా చేసుకోవచ్చు, ఎక్కువ లగేజ్ ఉంటే మాత్రం. లేకుంటే ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారు అంటే మనం సీటింగ్ వేసుకొని సీటింగ్ కూడా కవర్ చేసుకోవచ్చు. ఇట్లా 7 సీటర్ ఎంయూ వెహికల్స్ బాగా యూజ్ అవుతాయండి. నెక్స్ట్ వచ్చేసి ఎర్టిగా వెహికల్ చూస్తున్నాము. 2020 మోడల్, ఓన్లీ 24,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. VXI ఆటోమేటిక్ వెహికల్ అండి. చాలా నీట్ గుడ్ కండిషన్లో ఉంది. అండ్ చాలా తక్కువగా తిరిగింది. సింగిల్ ఓనర్డ్ వెహికల్ అండి. 7 సీటర్. ఇంటర్నల్ పరంగా కూడా చూడండి మీరు, వెహికల్ సీటింగ్ కానీ వెనకాల బ్యాక్ స్పేస్ కానీ ఏ విధంగా ఉంటుందని క్లియర్గా అర్థమవుతుంది. వెనకాల కూర్చున్న వాళ్ళకు కూడా ఏసీ కూడా ఉంటుంది, మీకు ఎలాంటి ఇబ్బంది అవసరం ఉండదు. ఒక గేర్ షిఫ్టింగ్ చూసినట్టయితే గేర్ షిఫ్టింగ్ కూడా ఆటోమేటిక్ గేర్ షిఫ్టింగ్ ఉంటుంది. ఈ వెహికల్ ఆటోమేటిక్ వెహికల్ 7 సీటర్లు ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు ఈ వెహికల్ గురించి కాల్ చేయాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు.
ఇంటర్నల్ లుకింగ్ కూడా చాలా బాగుంది. అండ్ పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళు ఆటోమేటిక్ సిటీలో బాగుండాలి, డ్రైవింగ్ పర్పస్ స్మూత్ ఉండాలి అనుకుంటే ఆటోమేటిక్ వెహికల్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో నెక్స్ట్ మనము ఇంకా పెద్ద వెహికల్, సెమీ వెహికల్, 7 సీటర్ వెహికల్ ఇన్నోవా క్రిస్టా ఉందండి. 8 సీటర్ అండి, 2016 మోడల్ ఇన్నోవా క్రిస్టా 2.4G వర్షన్, స్పెషల్ ఎడిషన్ అండి. ఈ స్పెషల్ ఎడిషన్లో మీకు ఏమొస్తాయంటే 4 అలాయ్ వీల్స్ కంపెనీ నుంచి వస్తాయి టయోటా ఇన్నోవాలో. ఈ బేసిక్ మోడల్ అయినా సరే దీనిలో స్పెషల్ ఎడిషన్ అనేది రిలీజ్ చేశారు. ఇది 8 సీటర్ ఉంటుంది, 4 అలాయ్ వీల్స్ ఉంటాయి మనకి. బ్యాక్ వైపర్, డీఫాగర్ మనకి బేసిక్ మోడల్లో రావు. బట్ ఈ వెహికల్లో మనకి ఇవన్నీ ఇచ్చాడు, ప్రొవైడ్ చేశాడు. అది కూడా కంపెనీ నుంచి ప్రొవైడ్ చేశాడు. లోపల కూడా నీట్ గుడ్ కండిషన్లో ఉంది. ఇది వచ్చేసి 97,000 తిరిగిందండి. షోరూమ్ ట్రాక్ ఉంది. అండ్ వెహికల్ కూడా వెల్ మెయింటైన్డ్ వెహికల్ అండి. బ్లాక్ కలర్లో చాలా బాగుంది. 97,000 మాత్రమే తిరిగింది. ఇది వచ్చేసి మనకి 5 లక్షల దాకా కంపెనీ గ్యారంటీ ఉంటుంది ఇంజన్. సో ఈ వెహికల్స్, పెద్ద వెహికల్స్ చాలా ఎక్కువగా తిరుగుతాయి. 1,00,000 అంటే చాలా తక్కువనే తిరిగినట్టు. అంటే 97,000 తిరిగింది, 3,000 తక్కువ, 1,00,000 కిలోమీటర్లు తిరిగింది. సో ఇట్లాంటి వెహికల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. నెక్స్ట్ వచ్చేసి 2012 మోడల్ ఇన్నోవా 2.5G వర్షన్ అండి. ఇది 7 సీటర్ వెహికల్. ఇది కూడా చాలా నీట్ గుడ్ కండిషన్లో ఉంది. దీని కిలోమీటర్ రీడింగ్ వచ్చేసి కూడా 2,20,000 తిరిగింది. ఈ పెద్ద వెహికల్ కాబట్టి మనం ఇంకా ఎక్కువ కూడా తిరగవచ్చు. 5 lakhs దాకా కూడా ఎలాంటి డోకా ఉండదు ఇంజన్కి. అండ్ వెహికల్ అయితే నీట్ గుడ్ కండిషన్లో ఉంది, చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 7.5 ఉందండి. 7 లోపల దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము. 6.5 పైన అంటే 6.7, 6.8 వరకు కూడా దీన్ని నెగోషియేషన్ చేసుకోవచ్చు. వెహికల్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకో వెహికల్ 7 సీటర్లో చాలామంది చాలా తక్కువ మెయింటెనెన్స్ కావాలి, రీసేల్ వాల్యూ ఉండాలి అనుకుంటే ఎర్టిగా వెహికల్స్కి వెళ్తూ ఉంటారు. ఇన్నోవా తర్వాత బాగా డిమాండ్ ఉన్న వెహికల్ 7 సీటర్లో ఎర్టిగా వెహికల్ అండి. 7 సీటర్ చాలా బాగుంటుంది. ZDI టాప్ అండ్ మోడల్ అండి. 4 కూడా అలాయ్ వీల్స్ వస్తాయి, 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, బ్యాక్ వైపర్, డీఫాగర్, ఫాగ్ ల్యాంప్స్, స్టీరింగ్ కంట్రోల్స్, ఆటోమేటిక్ ఏసీ కంట్రోల్ ఇవన్నీ కూడా వెహికల్ అవైలబుల్ ఉన్నాయి. ZDI వెహికల్ 2015 మోడల్, సిల్వర్ కలర్, సింగిల్ ఓనర్ వెహికల్. షోరూమ్ ట్రాక్ కూడా ఉంది వెహికల్కి. సో వెహికల్ అయితే నీట్ గుడ్ కండిషన్లో ఉంది, చాలా బాగుంది వెహికల్. దీని ప్రైస్ వచ్చేసి 780 చెప్తున్నారు. 780 ఉంది, నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు మనకు. దీనికి ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకో వెహికల్ సేమ్ కలర్లో ఉంది, 2012 మోడల్ అండి. తక్కువ బడ్జెట్లో అంటే 6 lakhs లోపల బడ్జెట్లో, 5.5, 6 ఆ బడ్జెట్లో వెహికల్ కావాలనుకుంటే 2012 మోడల్ ఎర్టిగా ఉంది. ZDI టాప్ అండ్ మోడల్. ఇది కూడా చాలా బాగుంది వెహికల్. ఎలాంటి యాక్సిడెంట్ కానీ అవన్నీ ఏం లేవు. వెహికల్ కూడా చాలా బాగుంది. 7 సీటర్ వెహికల్. ఈ వెహికల్ వచ్చేసి 650 కోట్ చేస్తున్నారు. మనం దీన్ని 6 lakhs లోపల దీన్ని ప్రైస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ డీజిల్ వెహికల్ కాబట్టి మైలేజ్ బాగా ఇస్తుంది, 18-20 దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి హుండాయ్ టుసాన్ ఉందండి. 2007 మోడల్ ఇది. ఇప్పుడు ఈ కొత్త వెహికల్ వచ్చేసి ఈ వేరియంట్ వెహికల్ 45 లక్షలు మనకు షోరూంలో ఉంది. హుండాయ్ టుసాన్ మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసినా కూడా దీని ప్రైస్ తెలిసిపోతుంది. సో ఇది 2007 మోడల్ కాబట్టి దీనికి 3 lakhs చెప్తున్నారు. ఇది 2027 వరకు ఫిట్నెస్ ఎక్స్టెండెడ్ అయి ఉంది. డీజిల్ వెహికల్ మంచి మైలేజ్ ఇస్తుంది మీకు, 2 లీటర్ ఇంజన్. ఒకవేళ తక్కువ బడ్జెట్లో ఇట్లాంటి పెద్ద వెహికల్స్ బడ్జెట్ సరిపోయిన వాళ్ళు, 5-6 లక్షల బడ్జెట్ పెట్టలేని వాళ్ళు ఇట్లా 2-2.50 బడ్జెట్లో కూడా మనకి ఈ వెహికల్ అవైలబుల్ ఉంది. వెహికల్ అయితే నీట్ గుడ్ కండిషన్లో ఉంది, చాలా బాగుంది వెహికల్. ఇంకా వెహికల్స్ కావాలనుకుంటే ఇంకా రెగ్యులర్గా వీడియోస్ చూడండి, అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీకు ఎప్పుడు కూడా మీకు బెస్ట్ వెహికల్ ఇప్పించడం అనేది జరుగుతుంది, బెస్ట్ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. సో వెల్కమ్ టు ప్యాషన్ కార్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.